నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రణధీర్. రోజు రోజుకు పెరుగుతున్న అవినీతి తిమింగలాలు. ఎన్నిసార్లు ఏసీబీకి అధికారులకు చిక్కినా కూడా మారని అధికారులు మరి ఇంకెప్పుడు మారుతారు? పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? వారి యొక్క ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? ఇవాళ కూడా మహబూబాబాద్ జిల్లాలో కూడా ఒక ఎంపీడీఓ, నరసింహులపేట మండలానికి చెందినటువంటి ఎంపీడీఓ కూడా ఇవాళ ఏసీబీకి చిక్కినటువంటి ఘటన కూడా చూస్తున్నాం. 45,000 రూపాయలు ఒక వెంచర్కు అనుమతి ఇవ్వడంలో కూడా ఆమె 45,000 రూపాయలు డిమాండ్ చేసినట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇన్ని డబ్బులు వస్తున్నా కూడా ఎందుకు అధికారులు డబ్బుపై ఇంకా కూడా మక్కువతోటి ఉన్నారు? అత్యాసకపోతే ఎలా అవుతుందో మనకందరికీ తెలుసు కదా. పేద ప్రజల ప్రాణాలతో ఎందుకు ఆటలు ఆడుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇన్నిసార్లు అధికారులు ఏసీబీకి పట్టుబడినా కూడా అధికారుల్లో ఇంకెందుకు మార్పు రావడం లేదు? కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని కూడా మనకు అర్థమవుతుంది. ఎవరైతే ఏసీబీకి చిక్కుతారో వాళ్ళు నిజంగా చెప్పాలంటే డిస్మిస్ చేయాల్సిన పరిస్థితి రావాలి. అప్పుడే అధికారుల్లో మార్పు వస్తుంది. అవునా కాదా? ప్రజలారా ఒక్కసారి మీకు కామెంట్ చేయండి. ఇవాళ కూడా ఇవాళ ఒక సంఘటన జరిగింది, మొన్న కూడా జరిగింది కూడా. మొన్న మంచి ఒక పెద్ద ఆఫీసర్ అట, కొన్ని కోట్లు వాళ్ళ ఇల్లు నిండి అంట కోట్లు ఉన్నాయని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ప్రజల నుంచి డబ్బులను దండుకొని వాళ్ళ ఒక ప్రాణాలను, వాళ్ళ రక్తాలను కూడా తాగుతున్నటువంటి పరిస్థితి. అధికారులారా, మీరు ఎప్పుడు మారుతారు? మీ యొక్క వ్యవహార శైలి మార్చుకుంటేనే కదా సమాజంలో ప్రభుత్వానికైనా లేకపోతే ప్రజలకైనా ఒక గౌరవం ఉంటుంది. మీరు మారకపోతే వ్యవస్థనే అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి వస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళపైన ఒకసారి నిఘా పెట్టండి. ఎవరైతే ఏసీబీకి పట్టుబడ్డారో వాళ్ళను కఠినమైన చర్యలు తీసుకుంటే తప్పకుండా ఇంకొకడు డబ్బులు తీసుకోవాలంటే కూడా వణుకు పుట్టాల్సిందే. ఇంకెప్పుడు మారుతారయ్యా మీరు అధికారులు? మీకు వచ్చేటువంటి జీతాలు చాలడం లేదా? మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ చాలడం లేదా? మళ్ళా పేదోడి రక్తమే కావాలా? పేదోడి రక్తం అనేది మీరు పీల్చి పిప్పి చేస్తున్నారు. మీరు పేదోడి ప్రాణాలతో ఆటలాడుకోవడం లేదా? మీరు ప్రతి పనిలో కూడా డబ్బుతోనేనా? బల్ల కింద చేతులు పెట్టే ఆ యుగం ఇంకెప్పుడు పోతుంది? చిన్ననాటి నుండి చూస్తున్నాం, బల్ల కింద చేతులు పెడితే పని తప్పకుండా అవుతుందని. ప్రతి ఒక్క ఆఫీసర్లో కూడా ఇదే తంతు కొనసాగుతుందా? ఈ తంతు ఆపేది ఎన్నడూ కూడా ఒకసారి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఒక ఎంపీడీఓ కార్యాలయం కాదు, రెవెన్యూ శాఖలో ఉంది, పోలీస్ శాఖలో ఉంది, పంచాయతీరాజ్ శాఖలో ఉంది. ప్రతి శాఖలో లంచగొండలు చాలామంది పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. మరి వీళ్ళకి అంతం లేదా? ఈ అవినీతికి అంతం ఎప్పుడు? అవినీతికి అంతం ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. తిమింగలాలు పుట్టుకొస్తున్నాయి. ఆ తిమింగలాలను వాటికి కఠినమైన శిక్షలు వేస్తేనే ఆ అవినీతి తిమింగలాలు బయటికి రావు. కావున ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓ పెద్ద నాయకులారా, ఓ ప్రజాపాలన సాగిస్తున్నటువంటి నాయకులారా, ఒకసారి మీరు ఆలోచించండి. పేదవాడు గ్రౌండ్ లెవెల్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. పైసలు ఇస్తేనే పనులు జరుగుతాయా? ఆ పైసలు ఇవ్వడానికి కూడా ప్రజలంతా కూడా జంకుతున్నారు. ఎందుకంటే పైసలు ఇచ్చినా కూడా పనులు జరగటువంటి పరిస్థితి. చెప్పులు అరిగేలా తిరగడమేనా మీ అధికారుల చుట్టూ? ఇంకెప్పుడు మారుతారు మీ అధికారులు? ఓ ఆఫీసర్లారా, మీరు మారండి. ఇప్పటికైనా మీ గుణంలో, మీ వ్యవహారంలో మార్పు రావాల్సిందిగా మేమైతే కోరుచున్నాం. మీ దగ్గర ఎప్పుడైతే మార్పు వస్తుందో ఈ వ్యవస్థ కూడా సన్మార్గంలో పోవడానికి ఆస్కారం ఉంటుంది. పేదోడికి న్యాయం జరగాలంటే ఈ మధ్యకాలంలో చాలా కష్టంగా మారిందని కూడా చెప్పక తప్పదు. కాబట్టి ఏసీబీకి పట్టుబడినటువంటి అవినీతి తిమింగలాలను వారిని కఠినంగా శిక్షించాలి. అవసరమైతే డిస్మిస్ చేస్తే ఇంకొకటి కూడా బయటికి డబ్బులు తీసుకోవాలంటే వణుకు పుడుతుంది. అప్పుడే పేదోడికి న్యాయం జరుగుతుంది. అవునా కాదా? ఒక్కోసారి మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా ఈ అవినీతి తిమింగలాల యొక్క పనులు ఆగుతాయో లేవో, అంటే వ్యవహార శైలి ఆగుతుందో లేదో మనం చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.